అందుకే యేసు ప్రభువు వారు ఒక దినాన్ని ఆయన అడుగుతున్నారు, తండ్రి కుమారుడు ఏది చూస్తున్నావు, కుమారుడు తండ్రి ఏది చూస్తున్నావు, అదే కానీ అన్నట్టుగా ఆయనకి చిత్తం. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేస్తావు. ఒక్కొక్కసారి దేవుడు ఆయన స్పందించడు, ఆయనకి జవాబు. దేవుని స్తోత్రం. అయితే అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఆయన కాదని చెప్పాడు, నువ్వు అడిగావు, దేవుడు దానికి జవాబు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన కాదన్న మాటని, వద్దన్న మాటని మంచిదిగా నేను తీసుకోవాలి తప్ప వ్యతిరేకంగా తీసుకోవాలి. దేవుడు ఏమలేదు, ఎందుకు ఆయన అడిగి చెప్తలేదు? ఆయన అడిగావు, ప్రార్థన చేస్తావు, దేవుడు వద్దంటున్నాడు, మరి ఎందుకు? చూడండి, పౌలు గారు ప్రార్థించాడు, ముమ్మారు నా దగ్గర నుంచి తొలగించమని ఆయన అడిగాడట. ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు పౌలు గారికి, అది తీసివేయాలని ముమ్మారు దేవుని బ్రతిమలాడాడు. ఎవరు? ఆయన ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును. ఆ ముళ్ళు పెట్టడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆయనకి దగ్గరగా తెచ్చుకున్నాడు.